పాడి పంటల ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం పెంపుడు జంతువుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించడానికి మనతో పాటు డాక్టర్ ఎల్ జయబాల్, ప్రొఫెసర్ ఆఫ్ వెటర్నరీ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్, ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ గన్నవరం నందు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు వీరితో మనం ఈ పెంపుడు జంతువుల్లో ముఖ్యంగా డాగ్స్ గురించి చర్చించుకున్నాము. వీటిని ఎలా పెంచుకోవాలి, వీటిపై పూర్తిగా అవగాహన ఎట్లా పెంచుకోవాలి, పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం మీద వీరితో చర్చించుకుందాము. నమస్కారం సార్. నమస్కారం అండి. మన ప్రేక్షకులు ఎక్కువగా పెంపుడు జంతువుల పెంపకంలో డాగ్స్ని ఎక్కువ పెంచుకుంటున్నారు సార్. వీటిపై అవగాహన గురించి మన అసలు మొదటిగా ఎలాంటి బ్రీడ్లు ఎంచుకుంటే మంచిది అంటారు? బ్రీడ్స్ అంటే మనం పాతకాలంలో ఎట్లా పెంచుకున్నామంటే వీధి కుక్కలు, స్ట్రీట్ డాగ్స్, కంట్రీ డాగ్స్ అంటాం, కంట్రీ హౌండ్స్. మనకనే స్పెషల్గా బ్రీడ్స్ ఉన్నాయి, మన వాతావరణానికి సూట్ అయినట్టుగా బ్రీడ్స్ ఉంది కాబట్టి అది పెంచుకోవటం మంచిది. కానీ ఇప్పుడు ఎంతంటే ఎప్పుడు అందరు జనాలు ఎట్లా అయిపోయారంటే అదర్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసిన అక్కడ ఉన్న వాతావరణానికి ఫిట్ అయిన కుక్కలను పెంచుకుంటున్నప్పుడు దాంట్లో ఏమవుతుందంటే కమర్షియల్ అయిపోయినాయి. ఇప్పుడు కమర్షియల్ అంటే బ్రీడర్స్ ఉంటారు, ఒక మేల్ బ్రీడ్ ఉంటుంది, ఒక మగది ఉంటుంది, దానికి సర్టిఫికేట్స్, కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ ఉంటుంది. క్రాస్ అయిన తర్వాత పిల్లలతో మళ్ళీ సెకండ్ జనరేషన్ మళ్ళీ సేమ్ పిల్లలతో క్రాస్ చేపించిన వల్ల ఇన్బ్రెడ్ డాగ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇన్బ్రెడ్ డాగ్స్ అంటే మనం నార్మల్గా వైల్డ్ డాగ్స్ కానీ వీధి కుక్కలు కానీ మోస్ట్లీ ఇన్బ్రెడ్ డాగ్స్ తక్కువ ఉంటుంది. దానివల్ల డిసీజ్ రెసిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. దీంట్లో మనం కూడా ఏం చేస్తున్నామంటే క్లయింట్స్, మన ప్రజలు ఏం చేస్తున్నాం, ఈ హైట్లో కావాలి, ఈ కలర్ కావాలి, ఇలాంటి మనం డిస్క్రిప్షన్ వాళ్ళకి ఇస్తున్నాం. డిమాండ్స్ మనం ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళు కమర్షియల్గా మనం ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే నార్మల్ బ్రీడ్స్లో టాయ్ బ్రీడ్స్ ఉంటుంది, మళ్ళీ హెవీ బ్రీడ్స్ ఉంటుంది. హెవీ బ్రీడ్స్ మనం ఫార్మ్ హౌసెస్లో పెంచుకోవచ్చు. టాయ్ బ్రీడ్స్ తీసుకుంటే మీరు ఇంట్లో పెంచుకోవచ్చు. ఇంట్లో పెంచుకోవాలంటే పాతకాలంలో మన ఇండివిజువల్ హౌస్ ఉంటుంది, చుట్టూ మనకు చెట్లు ఉంటుంది, లాన్స్ ఉంటుంది, చక్కగా కుక్కలు ఆడుకున్నది తిరుగున్నది. ఇప్పుడు అట్లాంటి ఆప్షన్స్ లేదు కుక్కలకి. టాయ్ బ్రీడ్స్ ఏమవుతుంది, అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత మొసైక్ ఫ్లోర్, మార్బుల్ ఫ్లోర్స్లో పెట్టేసి పెంచేస్తాం. అలా ఉన్నప్పుడు కుక్కలకి క్లావ్స్ ఎట్లా అంటే మట్టి పట్టుకుంటానికి దానికి స్ట్రాంగ్గా యాక్చువల్లీ 2 months, 3rd month, 4th monthలో అప్ టు 8th month మెచ్యూర్ అయిపోతుంది. అది మనం అప్పుడు ఆయిల్ వేసేసి నూనె వేసేసి మనం నడిస్తే ఎట్లా ఉంటామో అట్లాగే మనం మార్బుల్ ఫ్లోర్లో పెట్టేస్తున్నాం. టాయ్ బ్రీడ్ని కూడా బోన్స్, లాంగ్ బోన్స్, ఇప్పుడు హైండ్ లిమ్ కానీ వెనకాల కాలు కానీ ముందు కాలు కానీ మీకు అంత స్ట్రాంగ్నెస్ మీకు ఉంటుంది. దానివల్ల మీకు తిరిగిపోతుంది, డగ్ గైటింగ్ అంటాం మేము. ఓకే సార్. సో ఇదన్నీ మనం ఏం చేయాలంటే ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు అపార్ట్మెంట్లో పెంచుకోవాలంటే అట్లీస్ట్ బాల్కనీలో ఒక కార్పెట్ వేసి పెంచండి. బాల్కనీలో పెంచుకోవాలి అంటే ఇంటి లోపలికి ఇంటి లోపల అలౌ చేయటం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఇన్బ్రెడ్ డాగ్స్లో మీకు హెయిర్ ఫాలింగ్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి మనం సరిదాకా స్నానం చేయాలంటే ఓన్లీ మంత్లీ 2 స్నానం చేయాలి. మనం వారానికి 1 సారి, వారానికి 2 సారి, వారానికి 3 సారి స్నానం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నార్మల్ మేనేజ్మెంటల్ ప్రోటోకాల్స్ తెలియకుండా మన కుక్కలను పెంచడానికి ట్రై చేస్తున్నాం. నెలకి 2 సారి చేయాలి కుక్కలకి స్నానం. మళ్ళీ మనం ఉన్న రూమ్లో మనం బెడ్లో కానీ పిల్లలతో పాటు సేమ్ రూమ్లో కుక్కలను పెట్టకూడదు. అంటే ఈ చిన్న పప్పీ బ్రీడ్స్ అంటున్నారు కదా, ఇంటి లోపల పెంచుకోవచ్చు అంటున్నారు, వాటిని కూడా వాళ్ళతో పాటు బెడ్తో పనుకోబెట్టడం అలాంటివి చేస్తుంటారు కదా, అవి చేయొచ్చా? ఖచ్చితంగా చేయకూడదు. యాక్చువల్లీ కుక్కలు ఎక్కడ ఉన్నాలో దానికి సపరేట్ ప్రిమిసెస్ ఉండాలి. హెయిర్ ఫాల్ అంటది, మోల్టింగ్ అంటది నార్మల్, అది కామన్. అది మీ గ్రోయింగ్ ఏజ్లో ఫస్ట్ 7 to 8 monthsలో మీకు హెయిర్ ఫాలింగ్ అంటది, మోల్టింగ్ అంటది నార్మల్గా ఉంటుంది. మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇంకొకటి మనం కరెక్ట్ సూటబుల్ డైట్స్, న్యూట్రిషియస్ డైట్ పెట్టకుండా ఉంటే కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. ఫ్రీక్వెంట్గా మేనేజ్మెంటల్ మనం వాడిన షాంపూస్ వాడితే కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. కార్బాలిక్ కాంపౌండ్స్ అంటే అలర్జీ అండి. సబ్లో ఉండదు, మనం నార్మల్గా సబ్లో వాడతాం, అది సబ్లో ఉండదు కార్బాలిక్ కాంపౌండ్స్. కుక్కలకి డెట్రా ఈథైల్ థైయూరమ్ మోనోసల్ఫైడ్, టెట్మోసాల్ అంటారు. సో ఆ సబ్బు ఇప్పుడు కమర్షియల్గా అవైలబుల్ లేదండి. అన్నీ కమర్షియల్గా మీకు ఇంకా అడ్వాంటేజ్ అయిపోయింది. కుక్కలకు సూట్ అయినట్టుగా మనకు సెపరేట్గా మనం సబ్బులు కానీ షాంపులు కానీ వాడాలి. మనకు చాలామందికి తెలియకుండా మన నార్మల్ సన్ సిల్క్ షాంపూ కానీ మిగిలిన కమర్షియల్ అవైలబుల్ షాంపూస్ అన్నీ వాడకూడదు. వాడితే హెయిర్ ఫాల్ అవుతుంది. హెయిర్ ఫాల్ అవుతే ఏమవుతుంది, మనం తిన్న పదార్థాలు ఏదైనా ఉంటే దాంట్లో పడుతుంది. మళ్ళీ ఈస్ట్ ఇన్ఫెస్టేషన్, ఫంగల్ ఇన్ఫెస్టేషన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెస్టేషన్ ఇదన్నీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అయితే ఎలాంటి డాగ్స్ అయినా కానీ ఇంట్లో అయితే పెంచుకోకూడదు అంటారు? ఇంట్లో పెంచవచ్చు, వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లో అట్లీస్ట్ బాల్కనీలో ఒక కార్పెట్ వేసేసి సెపరేట్గా మనతో పాటు బెడ్తో అయితే ఖచ్చితంగా పెంచుకోకూడదు.
ఓకే సార్. అయితే ఇప్పుడు ఎక్కువ మంది వీటి ఆహారం నియమాలు అనేది ఎక్కువ మంది తెలియట్లేదు. ఎట్లా పడితే అట్లా తీసుకుంటున్నారు. ఆహార నియమాల మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు కుక్కల కంటే హై ప్రోటీన్ డైట్ అండి. హై ప్రోటీన్, కొంచెం ఫ్యాట్ ఉండవచ్చు, కార్బోహైడ్రేట్ అనేది చాలా తక్కువ ఉండాలి. కుక్కలకి అడల్ట్ ఇప్పుడు 8 months అయిపోయింది అనుకోండి, ఆఫ్టర్ 4 months మీరు ఏం చేయాలంటే 2 times డైట్ పెట్టాలి. అడ్లు ఇవ్వడం వాటర్ ఉంటుంది, వాటర్ ఎక్కువ ఇవ్వచ్చు. ఇంటర్మీడియట్ పీరియడ్లో అప్పుడప్పుడు ఫ్రూట్స్ ఇవ్వచ్చు, మజ్జిగ ఇవ్వచ్చు. కానీ ప్రోటీన్ మీల్ ఒక మీలే పెట్టాలి, హెవీ మీల్. అడల్ట్ డాగ్స్కి ఇప్పుడు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తానండి. ఉదయం నుంచి చూస్తే మీరు 7 o'clock ఒకసారి వాటర్ ఇచ్చేసి ఎక్సర్సైజ్ చేయించాలి. తర్వాత పాలు పెట్టినప్పుడు పాలు డైల్యూట్ చేసి పెట్టాలండి. పాలు ఎట్లా అంటే 1:1 డైల్యూషన్లో పెట్టాలి. మనం నార్మల్గా పాలు మనం తాగినట్టుగా పెట్టకూడదు, అలర్జీ అవుతుంది. కేసీన్ అలర్జీ. ఒక గ్లాస్ పాలు తీసుకుంటే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోవాలి. తీసుకుని మీరు పెట్టవచ్చు. పెట్టిన తర్వాత ఒక 9 o'clock అరౌండ్ 9:30 మీరు హెవీ మీల్ పెట్టండి. హెవీ మీల్ అంటే ప్రోటీన్ మీల్, ఉడికిన చికెన్ కానీ ఉడికిన మటన్ కానీ, రైట్, బీఫ్ కూడా పెట్టవచ్చు. మీరు బాయిల్ చేసేసి పసుపు వేసి బాయిల్ చేసి పెట్టాలి. మనం పెట్టిన మసాలాస్ అన్ని పెట్టకూడదు. ఓకే సార్. అంటే బయట దొరికే కమర్షియల్ ఫుడ్ వాడచ్చు అంటారా? మరి బయట దొరికిన కమర్షియల్ ఫుడ్ అప్ టు 4 to 5 months రికమెండ్ చేస్తున్నామంటే, ఎందుకంటే మీరు కరెక్ట్గా బ్యాలెన్స్ డైట్ వాడలేరు. ఇప్పుడు వచ్చిన కుక్కలన్నీ కొలెస్ట్రాల్, మదర్ మిల్క్ తాగకుండా పంపిస్తున్నారు. ఓకే సార్. కమర్షియల్ అవైలబుల్, మీరు మదర్ మిల్క్ తాగకుండానే 1 weekలో 10 daysలో తీసుకొచ్చేస్తున్నారు. మదర్ మిల్క్ తాగలేదు కాబట్టి కమర్షియల్ అవైలబుల్ ఫుడ్ ఈజ్ కంపల్సరీ అప్ టు 4 months అండి. 4 months దాకా కమర్షియల్ అవైలబుల్ ఫుడ్ పెట్టండి. తర్వాత ఏం చేయాలంటే కమర్షియల్ అవైలబుల్ ఫుడ్ కూడా మీరు మెల్లగా గ్రాడ్యువల్గా తగ్గించుకోవాలి. తగ్గిస్తూ మనం నార్మల్ కన్వెన్షనల్ ఫుడ్ని తెచ్చుకోవాలి. అంటే మనం తినే ఫుడ్ కూడా పెట్టవచ్చు సార్ వాటికి? మనం తిన్న ఫుడ్ పెట్టవచ్చు, కానీ మసాలాస్ ఎక్కువ ఉన్న ఫుడ్ పెట్టకూడదు. ఓకే. అవును. రైస్ తగ్గించుకోవాలి, ప్రోటీన్ ఎక్కువ పెట్టాలి, వాటర్ ఎక్కువ తాగించాలి. వాటర్ ఎప్పుడు బౌల్లో వాటర్ ఉండాలండి. మజ్జిగ మీరు ఎంతైనా పెట్టవచ్చు, పెరుగు పెట్టవచ్చు, పాలు డైల్యూట్ చేసి పెట్టాలి. ఓకే. అయితే మనకి ఎక్కువగా ఈ డాగ్స్ పెంచుకుంటున్న వాళ్ళలో ఆ డాగ్స్ నుంచి మనుషులకి ఎక్కువగా జబ్బులు వస్తున్నాయని, అవి కరవటం వల్ల చనిపోయే స్థితికి కూడా వస్తున్నారు కదా సార్. ఈ ఎలాంటి వ్యాధులు వస్తాయి, వీటిని నియంత్రించడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అందరికీ తెలిసిన ఒక జబ్బు అంటే ర్యాబీస్ అండి. ర్యాబీస్లో అందరికీ తెలిసిన విషయాలు చెప్పను, మీరు కొన్ని విషయాలు తెలుసుకోండి. ర్యాబీస్ జబ్బు ఎట్లా అంటే ఒకసారి వచ్చిందంటే మళ్ళీ ట్రీట్మెంట్ ఉంటుంది, మళ్ళీ అయితే ఏముండదు. దానివల్ల మన ర్యాబీస్ అంటే జబ్బు అంటే ఒకసారి కరిసిందంటే, కరిస్తే మాత్రం కాదు, ఏదైనా ఊండ్ ఉంటే మనకు లిక్ చేస్తే కూడా మన ర్యాబీస్ వ్యాక్సిన్ వేసుకోవాలి. నాలుగే పెడితే కూడా అదే సార్. అంటే మనం వాటితో పాటు ఆడుకునేటప్పుడు మనకి ఏదైనా ఊండ్ ఉన్నప్పుడు అది మన దగ్గరకు వచ్చి నాకటంగా అలాంటి చేసినప్పుడు ర్యాబీస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇంట్లో పెంచిన కుక్కలు ఇప్పుడు దాకా అన్ని వ్యాక్సిన్లు వేపిస్తున్నారు, ర్యాబీస్ వ్యాక్సిన్లు వేపిస్తున్నారు. ఇప్పుడు వేస్తే కూడా కుక్కలు కరిస్తే మాత్రం 0 day, 3వ రోజులు, 7వ రోజు, 14, తర్వాత 28, తర్వాత 90 రోజులు వేసుకోవాలి, 90th day వేసుకోవాలి. మామూలుగా క్వశ్చన్స్ డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రజలకి ఏమిటంటే, సార్ కుక్కలు కరిసింది, ఈరోజు వేసుకున్నాను, 3వ రోజు వేసుకున్నాను, 7వ రోజు వేసుకున్నాను సార్, ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉండాలా? ఆ డాగ్ ర్యాబీస్ లేదు కదా, ర్యాబీస్ జబ్బు లేదు కాబట్టి ఎందుకు కంటిన్యూ చేయాలని అడుగుతారు. నార్మల్గా ర్యాబీస్ ఉన్న కుక్క ఎట్లా అంటే 10 రోజులు చనిపోతుందండి, మ్యాక్సిమం 10 daysలో చనిపోతుంది. 10 daysలో చనిపోతుంది కాబట్టి నార్మల్గా 99.99% ర్యాబీస్ ఉండడానికి ఛాన్స్ లేదు హౌస్లో పెంచుకున్న డాగ్స్కి. ఎందుకంటే కొన్ని అబ్నార్మాలిటీస్ కనపడుతుంది, అది వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. కొన్ని అగ్రెసివ్ డాగ్స్ ఉంటుంది, అలా ఉన్నప్పుడు మనకు తెలియకుండా పోవచ్చు. అలా ఉన్నప్పుడు కరిసిందంటే 0 day తీసుకోవాలి, 3rd day, 7th day, 14th day తీసుకున్న తర్వాత, 7th day తీసుకున్న తర్వాత వెయిట్ చేయండి. 10th day కుక్క చనిపోకుండా ఉందంటే మళ్ళీ మిగిలిన డోసులు మీరు ఆపవచ్చు. నాది రికమెండేషన్ ఏంటంటే, మీరు కుక్కలు పోస్ట్ బైట్ వ్యాక్సిన్ అంటారు, అది కంప్లీట్గా వేసుకోవటమే మంచిది. ఇది ఒక ఆపర్చునిటీ, మనకు జంతువులు పెంచుకున్న వాళ్ళకి మనం ఒక ఆపర్చునిటీ, కంప్లీట్ డోస్ వేపించుకోండి. కానీ భయపడవుతండి, అది యాంగ్జైటీ ఉండకూడదు. మీకు 99.9% లేకపోతే కూడా మనం వేసుకోవాలి, వేసుకుంటే మంచిదే. మనం కాకపోతే మనం ఎక్కడ వేపించుకోవాలి సార్ ఈ టీకాలు? వెంటనే కరిచిన వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వేయించుకోవచ్చు, ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉంటుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు కరిచిన రోజు 0 day వేయించుకోవాల్సిందే. 0 day వేసుకున్న తర్వాత మీరు 3rd day గురించి ఆలోచన చేయండి. సరే, ఈ ర్యాబీస్ వ్యాధి కాకుండా ఇంకేదైనా జబ్బులు వస్తాయా వీటి వల్ల మనకి మనుషులకి? లెప్టోస్పైరోసిస్ అంటారు, ఇప్పుడు చాలా కొత్త జబ్బు అండి, అది ఎమర్జింగ్ డిసీజెస్ అంటాం. లెప్టోస్పైరోసిస్ అంటది ఎలికల్ మూత్రం ద్వారా కలుషితమైన నీళ్ళతో కలిసి కుక్కలకు వస్తుంది, కుక్కల నుంచి మనకి రావచ్చు. జూనోటిక్ డిసీజ్ అంటాం. ఇప్పుడు ఇలాంటి జబ్బులు ఎట్లా అంటే ఎమర్జింగ్ డిసీజ్ అంటే ఏంటంటే కొత్త జబ్బులు, అది కరోనా వచ్చినట్టుగా. సో ఇదన్నీ ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి
మన దాంట్లో హ్యూమన్స్లో రిపోర్ట్ అవుతుంది. దీంట్లో లాస్ట్ ఫేజ్ చూస్తే చాలా ఘోరంగా ఉంటుంది. హెపటోరీనల్ ఎన్సెఫ్లోపతి అంటారు. హ్యూమన్స్లో మూత్రం ద్వారా బ్లడ్ వస్తుంది. ఓకే సార్, అది లాస్ట్ స్టేజ్ మనం కనిపెట్టలేము సార్. అయితే ఫస్ట్లోనే మనం అవును, ఒక కేసు కూడా జరిగిందండి. యాక్చువల్లీ ఒక వెటనరీ డాక్టర్ వాళ్ళ బాబు, అతను క్రానిక్ డ్రింకర్ అంటే యాక్చువల్లీ అతను డ్రింకర్ అంటే మన ఇంట్లో ఏం పట్టించుకోము కదా, ఒక కారణాలు బుట్టు పెట్టేసి వదిలేస్తాం. అతను ఎక్కడే ఇన్ఫెక్షన్ పికప్ చేశారు, లెప్టోస్పిరోసిస్. లాస్ట్లో మూత్రం ద్వారా బ్లడ్ వచ్చినప్పుడు తీసుకెళ్తే ఆ లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయారు. తర్వాత అతను ఈజ్ నో మోర్ అండి, చనిపోయారు. ఎట్లా సోకింది సార్ అతనికి? సోకిందంటే ఇప్పుడు మోస్ట్లీ స్టాగ్నేటెడ్ వాటర్ ఉంటుంది, కలుషితమైన నీళ్ళు ఒక ప్లేస్లో ఉన్నది, అక్కడ ఎలికలు ఎక్కువ ఉంటుంది. ఆ వాటర్ని మనం ఆస్పీసియస్గా మనం వాడకూడదు. యాక్చువల్లీ రన్నింగ్ వాటర్, ఇప్పుడు రన్నింగ్ వాటర్ ఉంది, కృష్ణా రివర్ ఉంది, రన్నింగ్ వాటర్ మీరు ఆస్పీస్గా వాడవచ్చు. మీకు స్టాగ్నేటెడ్ వాటర్ని వాడకూడదు. మళ్ళీ వర్షాకాలంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు కలుషితమైన నీళ్ళతో ఇన్ఫెక్షన్ రావచ్చు. ఆ టైంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఈ లెప్టోస్పిరోసిస్ ఒకటి కాదండి, ఇంకా చెప్పాలంటే గోమార్లు, టిక్స్, కుక్కలకి టిక్స్ ఇన్ఫెక్షన్, టిక్ ఇన్ఫెక్షన్. అప్పుడు వస్తారు మన దగ్గర తీసుకొచ్చినప్పుడు, సార్ 2-3 చూశాను సార్, పెద్దగా ఉంది అన్నాడు. 2-3 ఉంటే చాలండి. అడల్ట్ తల్లి అంటాం మేము, అడల్ట్ ఫీమేల్ టిక్ తల్లి. ఆ తల్లి ఏం చేస్తుంది, మీ ఇంట్లో క్రాక్స్ కానీ క్రివిసెస్ కానీ ఏదైనా చెక్క లోపల మధ్యలో మన కాటు ఉంటుంది, మంచిగా ఉందనుకోండి, మధ్యలో క్రాక్స్ ఉంటే మధ్యలో గుడ్లు పెట్టేస్తుంది. గుడ్లు పెడితే ఈరోజు గుడ్లు పెట్టిందంటే 1 నెల తర్వాత హ్యాచ్ అవుతుంది. 1 నెల తర్వాత హ్యాచ్, ఈరోజు పెట్టినది 1 నెల తర్వాత అంటే రేపు పెడితే మళ్ళీ రోజు సైకిల్, రోజు ఒక బ్యాచ్ బయటకు వస్తుంది. ఆ గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తుంది, లార్వే అంటాం మేము. పిల్లలు వచ్చిన తర్వాత 24 అవర్స్ లోపల డాగ్ పైన ఎక్కేసి బ్లడ్ తాగాలి. డాగ్ అక్కడ లేకపోతే మన పైన ఎక్కుతుంది. అందుకే మనం కుక్కలను లోపల అలౌ చేయకూడదు. మనం ఉన్న బెట్లో మనతో పాటు మనకు పెట్టకూడదు, మనతో పాటు ఉండకూడదు. అప్పుడు ఏమవుతుందంటే తల్లి దిగేసి గుట్లు అక్కడ పెట్టేస్తుంది. కాబట్టి నెక్స్ట్ లార్వే పిల్లలు కూడా మనకి బయటకు రావాల్సిన అవకాశం వచ్చినప్పుడు కుక్కలు లేకపోతే మన పైన ఎక్కుతుంది. నెంబర్ ఆఫ్ కేసెస్ చూస్తున్నామండి. ఇప్పుడు టిక్ బోర్న్ డిసీజెస్, గోమార్ల వల్ల, మనం ఇప్పుడు దోమలు ఉంది, దోమల వల్ల మలేరియా వస్తుంది. గోమార్ల వల్ల ఏమవుతుంది, రకరకాల జబ్బులు ఉన్నాయి. అది కూడా ఎమర్జింగ్ డిసీజెస్ అంటాం. కొన్ని మనుషులకి ఇప్పుడు దాకా రిపోర్టెడ్ డిసీజెస్ చాలా తక్కువ అండి, జబ్బులు తక్కువ. అనప్లాస్మోసిస్, ఎర్లీషియోసిస్, బెబీసియోసిస్. దీనిలో 2 రకాల అనప్లాస్మా పాగోసైటోఫిలియం అంటామంటే, అనప్లాస్మా ప్లాటిస్ అంటాం. ఇది హ్యూమన్స్లో ఉన్న జబ్బది. ఇప్పుడు డాగ్స్లో రిపోర్ట్ చేస్తున్నాం. అట్లాంటి మీనింగ్ ఏంటి, ఇంటర్ ట్రాన్స్మిసిబుల్ డిసీజెస్, జూనోటిక్ డిసీజెస్ అంటాం. జంతువుల నుంచి మనుషులకు రావచ్చు, మనుషుల నుంచి జంతువులకు రావచ్చు. అలా ఉన్నప్పుడు ఇప్పుడు టిక్ ఎక్కేసింది, మన దగ్గర క్లయింట్స్ వస్తారండి, ఏరియాలో చూపిస్తారు ఈ జంక్. ఇక్కడ ఆ ఏరియాలో చూపించినప్పుడు టిక్ లార్వేని ఐడెంటిఫై చేస్తాం. తర్వాత డాక్టర్ దగ్గర వెళ్తే అక్కడ టెటనస్ టాక్సైడ్ ఇంజెక్షన్తో పాటు ఒక ఇంపార్టెంట్ యాంటీబయాటిక్ డాక్సిసైక్లిన్ ఒక టాబ్లెట్ ఇస్తారు, 5 days కోర్స్. అది ఖచ్చితంగా వాడాల్సిందే అండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇట్లాంటి జబ్బులు వెంటనే మీకు బయట కనపడదండి. 3 to 5 months అవుతుంది మీకు బయట కనపడినప్పుడు. ఆ స్టేటస్లో మనం ఏం చేయలేము. మనం సో మనం జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా కుక్కలన ఇప్పుడు అపార్ట్మెంట్ ఉంటే బాల్కనీలో పెట్టాలి, నార్మల్ ఇండివిజువల్ హౌసెస్ ఉంటే అవుట్డోర్స్లో పెట్టాలి, అవుట్డోర్స్లో కాంపౌండ్లోనే పెంచుకోవాలి. కాంపౌండ్లోనే పెంచుకోవాలి. ఈ డీవార్మింగ్ షెడ్యూల్ కానీ ఎలా వేయించుకోవాలి సార్? డీవార్మింగ్ నార్మల్గా డీవార్మర్ అంటారు, డీవార్మింగ్ ఎప్పుడు కావాలో అప్పుడు వేపించేస్తుంటారు. అలా తప్పండి. అది ఒక వర్మ్స్ డెవలప్ అవ్వాలంటే 2 to 2.5 months పడుతుందండి. ఇన్ఫెక్షన్ వచ్చి ఎస్టాబ్లిష్ అవడానికి ఇంటెస్టైన్లో కానీ, పొట్లోపల కానీ, లివర్లో కానీ. అలా ఉన్నప్పుడు మనం ఫస్ట్ డీవార్మర్ డోసు 15th day వేయించుకోవాలండి. పప్పు ఇప్పుడు పుట్టిన తర్వాత 15th day వేయించుకోవాలి. తర్వాత ఫస్ట్ 4 doses 15th days ఇంటర్వెల్లో 4 doses వేయించుకోవాలి. ఇక్కడతో అయిపోయిందండి. తర్వాత అడల్ట్ డోసెస్ అంటది ఎవ్రీ 3 monthsకి ఒకసారి వేయించుకోవాలి. 3 monthsకి ఒకసారి ఫుల్ లైఫ్ స్పాన్ వేయించుకోవాలి. ఇంకొకటి టిక్స్ అంటది మీకు మెయిన్లీ గ్రూమింగ్ చేయాలండి. డాగ్స్ని గ్రూమింగ్ చేయరండి, వారానికి 2 సార్లు స్నానం చేపిచ్చేస్తారు. ఫర్డ్ అనిమల్స్ ఇప్పుడు జుట్టు ఉన్నప్పుడు, ఎక్కువ జుట్టులు ఉన్న వెంట్రికలు ఉన్నప్పుడు 102 102 అండి. 102 అంటే నార్మల్ టెంపరేచర్. మళ్ళీ వాటర్ పోసినప్పుడు హ్యూమిడిటీ, అది మాయిస్చర్ మీకు లోపల ఉండిపోతుంది. ఉండిపోయినప్పుడు మీకు ఫంగస్ ఫ్లేరప్ అవుతుంది, బ్యాక్టీరియా ఫ్లేరప్ అవుతుంది. కుక్కలు ఒకసారి అలా గోకేసుకుందని అనుకోండి, ఫస్ట్ బ్యాక్టీరియా దిగుతుంది, తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో దీనికి అన్నిటికి ముఖ్య సొల్యూషన్ ఏంటంటే దువ్వన ఉంటుందండి. కుక్కలకి హాట్ బ్రష్, సాఫ్ట్ బ్రష్ ఉంటుంది. మీరు దూతని మార్నింగ్ ఒక 5 minutes, ఆఫ్టర్నూన్ ఒక 5 minutes, ఈవినింగ్ ఒక 5 నిమిషాలు దువ్వాలి. అంటే స్నానం చేయకూడదు, కానీ దువ్వాలి. నెలకి 2 సార్లు స్నానం చేయించాలి. మళ్ళీ స్మెల్ వస్తుంది అంటారు. వచ్చి స్మెల్ వస్తుందంటే మళ్ళీ మీరు దువ్వాలి. మంచి న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టాలి, హై ప్రోటీన్ డైట్ పెట్టాలి.
అప్పుడప్పుడు ఇప్పుడు వైటమిన్స్ ఉండదు, వైటమిన్స్కి మీరు ఫ్రూట్స్ కూడా కొంచెం యాడ్ చేయాలి. ఫ్రూట్స్ ఒకేసారి పెట్టకూడదండి. ఫ్రూట్స్ అప్పుడప్పుడు ఇంటర్మీడియట్ పీరియడ్లో ఫ్రూట్స్ పెట్టాల్సిందే, అప్పుడే వైటమిన్స్ దొరుకుతుంది డాగ్స్కి. అయితే ఈ ఎక్కువ మంది ప్రజలు రోజుకి ఒకసారి స్నానం చేపెట్టడం కానీ, స్మెల్ వస్తుందని కానీ, 2 రోజులకు ఒకసారి స్నానం చేపెట్టడం కానీ చేస్తారు, కానీ అలాంటిది చేయకూడదు అంటారు. అవును, ఖచ్చితంగా చేయకూడదు. నెలకి 2 సార్లు చేయాలి. 2 సార్లే స్నానం చేయించినప్పుడు ఆ రోజు బాగానే ఉంటుంది, అదే సార్. 2 రోజులు బాగానే ఉంటుంది, తర్వాత స్టార్ట్ అవుతుంది. నార్మల్ రొటీన్ ప్రొసీజర్. అందరం గూగుల్ మొబైల్ వాడుతున్నామండి. చూడండి, చూసి కుక్కలకున్న మేనేజ్మెంట్ తెలుసుకుంటే డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది మీకు. ఆపోవచ్చు సార్. అయితే ఇప్పుడు ఎక్కువగా ఈ టీకాలు అనేది ఎందుకు వేయించాలి, దాటి వల్ల ఉపయోగాలు ఏంటి సార్ మనకి? టీకాలు అంటే మీరు ఇప్పుడు ఫస్ట్ 1 మంత్లో 30th డే వేయించాలండి. పప్పీ డిపి ఒక వ్యాక్సిన్ ఉంది. కెనైన్ డిస్టెంబర్ వైరస్, కెనైన్ పార్వో వైరస్, ఈ 2 జబ్బులు అంటే కుక్కల్లో చాలా ప్రమాదకరం జరుగుతుందండి. సో మార్టాలిటీ అవుతుంది, ఎక్కువ మార్టాలిటీ అవుతుంది. పార్వో వైరస్లో విరోచనలు అవుతుంది, బ్లడ్ డైరియా అవుతుంది. కెనైన్ డిస్టెంబర్ వైరస్లో కంప్లీట్ నర్వస్ సిస్టమ్ మొత్తం దెబ్బతింటుంది. అలా ఉన్నప్పుడు ఈ 2 వైరస్కి స్పెషల్గా 1 మంత్లో, ఎగ్జాక్ట్గా 1 మంత్లో వ్యాక్సిన్ ఉంది, పప్పీ డిపి అంటారు. ఆ పప్పీ డిపి వ్యాక్సిన్ 1 మంత్లో స్టార్ట్ అవ్వాలి. తర్వాత 45th డే డిస్టెంబర్, హెపటైటిస్, పార్వో, పారా ఇన్ఫ్లుయెన్సా, లెప్టోస్పైర్ అంటే బ్యాక్టీరియా కూడా యాడ్ అవుతుంది. ఓకే సార్. ఓకే, సో ఈ వ్యాక్సిన్ 45th డే వేసుకోవాలి. మళ్ళీ ఒక 20 to 25 20 రోజుల తర్వాత మళ్ళీ దీనికి బూస్టర్ వేయించుకోవాలి. బూస్టర్ వేయించుకున్న తర్వాత 3rd మంత్ క్రాస్ అయిందంటే, ఒకసారి 3 నెలలు క్రాస్ అయిందంటే ర్యాబీస్ వ్యాక్సిన్ వేయవచ్చు. 3 నెలలు దాటకుండా మీరు ర్యాబీస్ వ్యాక్సిన్ వేయకూడదు. 3 months ఫస్ట్ డోస్ వేయాలి, ప్రైమరీ డోస్ అండ్ బూస్టర్ డోస్. 4th మంత్ మళ్ళీ ర్యాబీస్ బూస్టర్ వేయించుకోవాలి. మోస్ట్లీ మెయిన్ వ్యాక్సిన్స్ ఏంటంటే 5-in-1 అంటారు, 7-in-1 అంటారంటే యాక్చువల్లీ డిస్టెంబర్, హెపటైటిస్, పార్వో, పారా ఇన్ఫ్లుయెన్సా, లెప్టోస్పైరా, తర్వాత ర్యాబీస్. అట్లీస్ట్ ఈ జబ్బులకి మనం వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందండి. తర్వాత ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వేయించుకోవాలా సార్, లేకపోతే సేమ్ సంవత్సరానికి ఒకసారి మనం యాన్యువల్ బూస్టర్ వేయించుకోవాలి. యాన్యువల్ బూస్టర్ సంవత్సరానికి ఒకసారి వేయించుకుంటే సరిపోయింది. ఒకే డోస్ అంతే, అన్ని కలిపి ఒకే డోస్ వేస్తారు. ఓకే సార్. ఈ పెంపుడు జంతువుల్లో మనకి ఈ డాగ్స్ అనేవి వీటి జీవితకాలం ఎంత సార్ మామూలుగా? సో 13 years, 13 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల దాకా ఉంటుందండి. ఆల్మోస్ట్ మ్యాక్సిమం 18-20 years దాకా ఉండవచ్చు. సో ఫస్ట్ మిల్క్ అండ్ లాస్ట్ మిల్క్ మనదే డాగ్స్కి. చాలా బాధాకరమైన విషయం మనం. కానీ దానివల్ల ఎక్కువ ఎమోషనల్గా పెంచుకోవద్దండి, ఎమోషనల్గా ఉండకూడదు. ఎందుకంటే దాని లైఫ్ స్పాన్ 13 years కాబట్టి. పిల్లలు ఏం చేస్తారంటే చాలా ఎమోషనల్ అవుతారు. ఈవెన్ హాస్పిటల్ అడ్మిట్ చేసిన కేసులు కూడా ఉన్నాయి. సో ఎమోషనల్గా ఉండవుతండి. లైఫ్ స్పాన్ మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఎమోషనల్ పిల్లలు మొదలు పెట్టడం, ఒకే బెడ్లో యూనో పెట్టుకుంటారు యాక్చువల్లీ. అలాంటిది చేయకూడదండి. ఏదన్నా సలహాలు సూచనలు కానీ ఇవ్వాలనుకుంటున్నారు సార్ ఆ డాగ్స్ని పెంచుకునే ప్రజలకి? సింపుల్ కాన్సెప్ట్ అండి, వీధి కుక్కలను పెంచుకోండి. కంట్రీ బ్రీడ్స్ని పెంచుకోండి. ఏ జబ్బులు రాదు, డిసీజ్ రెసిస్టెన్స్ ఉంటుంది, జబ్బులకు రెసిస్టెన్స్ ఉంటుంది. ఇంకొకటి, మీరు ఒకవేళ బ్రీడ్స్ తీసుకోవాలనుకుంటే ఫర్ తక్కువ ఉన్న బ్రీడ్స్ తీసుకోండి. ఇప్పుడు మన వాతావరణంలో విజయవాడ చూడండి, కృష్ణా డిస్టిక్లో ఓన్లీ హ్యూమిడ్ అట్మాస్ఫియర్లో ఉన్నప్పుడు మీరు ఫర్ తక్కువ ఉన్న బ్రీడ్స్ తీసుకోండి. హెవీ బ్రీడ్స్ ఇంట్లో పెట్టకూడదు, హెవీ బ్రీడ్స్ అవాయిడ్ చేయండి. మళ్ళీ అప్ టు 1 month మీరు వీనింగ్ చేయవద్దండి. మదర్ మిల్క్ తాగనివ్వండి, మదర్ మిల్క్ తాగాలి 1 month. తర్వాత మీరు లిక్విడ్ డైట్ నుంచి, మనం పిల్లలు పడితే ఏం చేస్తాం, సెరలాక్ నుంచి స్టార్ట్ చేస్తాం. సెరలాక్ నుంచి స్టార్ట్ చేయండి. వైటమిన్ డ్రాప్స్ దాంతో యాడ్ చేసుకోవాలి. తర్వాత మెల్లగా 2nd month క్రాస్ అవుతే పాలు కలపవచ్చు. పాలు కూడా గ్రాడ్యువల్గా మీరు 1 glass పాలు అంటే 1 glass నీళ్ళు, తర్వాత పెరుగు పెట్టవచ్చు. సాలిడ్ డైట్కి షిఫ్ట్ అవ్వండి. కమర్షియల్లీ అవైలబుల్ ఫ్రూట్స్ స్ట్రిక్ట్లీ ఏం చేయాలంటే అప్ టు 4 to 5 months తర్వాత ఆపేసేయండి. ఒకసారి వ్యాక్సిన్లన్నీ అయిపోతే ఆపేసేయండి. ఎందుకంటే దాంట్లో కూడా ప్రిజర్వేటివ్స్ ఉంటుందండి. పాడవకుండా ఉండడానికి ప్రిజర్వేటివ్స్ వాడతారు కమర్షియల్గా ఉన్నప్పుడు. మినిమం వాళ్ళకి మినిమం లెవెల్లో కొంచెం వాడతారు అది. సో దానివల్ల మనం కుములేటివ్ పాయిజన్గా మనం కమర్షియల్ ఫుడ్ మనం ఎప్పుడు వాడకూడదు. మనం తింటున్నామా? కాదు కదా. మన క్రిస్టల్స్ తింటున్నామా? కాదు కదా. మనం ఫ్రెష్గా చికెన్ మటన్ తీస్తున్నప్పుడు కుక్కలు కూడా అట్లే ఆశపడుతుందండి. హాస్టల్లో 1 week ఉంటుంది, డిఫరెంట్ రకరకాల మెనూ ఉంటుంది. కుక్కలు కూడా మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఇష్టపడుతుందండి. రోజు చికెన్ పెడితే తిన్నదు. మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చికెన్ తినట్లేదంటే రోజు చికెన్ పెడితే తిన్నదండి. హై ప్రోటీన్ పెడితే తినదు. ఒకసారి హై ప్రోటీన్ తింటే మళ్ళీ లీన్ డైట్ పెట్టండి నెక్స్ట్ డే. సో అట్లా మనం చేసుకోవాలి. డీవార్మింగ్ మాత్రం ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఇప్పించుకోవాల్సిందే. యాన్యువల్ వ్యాక్సిన్స్ కంపల్సరీగా ఇప్పించుకోవాలి. కుక్కలు కరిస్తే మాత్రం, మన ఇంట్లో ఉన్న కుక్క కరిస్తే కూడా పోస్ట్ బైట్ వ్యాక్సిన్స్ అట్లీస్ట్ 3 to 4 doses ఇప్పించుకోవాలి. ఇదండి మొత్తంగా మనకి మా వెటర్నరీ డాక్టర్ గారు చెప్తున్న సలహాలు. ఈ సలహాలు పాటించడం వల్ల ఎక్కువగా పెంపుడు జంతువుల్లో, ముఖ్యంగా ఈ డాగ్స్ని పెంచుకునే వాళ్ళు ఏంటంటే వ్యాధుల బారిన పడకుండా, చాలామంది మనం వాటిని కరవటం వల్ల చనిపోయిన వాళ్ళని కూడా చూస్తున్నాం. కాబట్టి
అలాంటి వాళ్ళకి ఎక్కువగా ఈ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఈ మనుషుల నుంచి వచ్చే వ్యాధుల నుంచి కాపాడుకోగలుగుతాము. అలానే ఎట్లా యాజమాన్యం చేసుకోవాలి, ఎట్లా పెంచుకోవాలి అనే దాని మీద కూడా పూర్తి అవగాహన అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఇలా ఇంకా మీకు దీని గురించి ఇంకేదన్నా సలహాలు, సూచనలు కావాలనుకున్నా మన కాల్ సెంటర్ లేదా పాడి పంటల ఛానల్ వారికి కాల్ చేయొచ్చు. లేదా మన డాక్టర్ గారు మీరు కాల్ చేయొచ్చు. ప్రజలకి పెంపుడు జంతువుల మీద పూర్తి అవగాహన వచ్చే విధంగా చెప్పినందుకు, ఈ పెంపుడు జంతువుల మీద ఎక్కువగా ఈ డాగ్స్ని పెంచుకునే ప్రజలకి విలువైన సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.